టైం 9 ప్రేక్షకులకి వీక్షకులకి మొత్తానికి భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఎదగలేకపోవటానికి గల కారణం ఏంటంటే అఫ్కోర్స్ తెలంగాణలో మొన్న అధికారంలోకి వస్తుంది అనుకున్నారు అందరూ, కాకపోతే అనూహ్య రీతిలో 3వ స్థానానికి వచ్చింది. 1 నుంచి 8కి పెరిగింది సంఖ్య, అసెంబ్లీ స్థానాల సంఖ్య. మరి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అందరూ సర్ప్రైజ్ అయ్యేటువంటి విధంగా ఫలితాలు వస్తాయంటూ ఆంజనేయ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇన్నేళ్లలో కనీసం తెలంగాణలో పెరిగినంత రీతిలో కూడా ఆంధ్రప్రదేశ్లో పెరగలేకపోయింది? దాని వెనకున్న వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అనుకోవచ్చు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క పొత్తులో వెళ్ళినటువంటి ఏ పార్టీ కూడా మనుగడ సాధించినటువంటి చరిత్ర లేదు. అది ఒక ధృతరాష్ట్ర కౌగిలిగా అది ఏ రకంగా ఆ పొత్తులో వచ్చినటువంటి పార్టీలని నాశనం చేస్తుందో అనేక పర్యాయాలు మనం చూసాం. వామపక్ష పార్టీలకి ఈరోజు ఆ గతి పట్టడానికి కారణమే తెలుగుదేశం పార్టీతోటి పొత్తులో వెళ్ళడం. ఏదైనా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. సిద్ధాంతాలు నియమాలు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీతోటి పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ సిద్ధాంతాలు కరువైనవి అని ప్రజలకు అర్థమైనప్పుడు, ఆ సిద్ధాంతాల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు దూరమైనప్పుడు ఆ పార్టీ మనుగడ సాధించడం అనేది అసంభవం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి గతి అదే. తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీకి కూడా అదే గతి పట్టింది. రాబో కాలంలో మంచి ఫలితాలు సాధిస్తామని వారు అంటున్నారు. వారు వారి భావాన్ని వ్యక్తం చేయడంలో ఎవరికి కూడా అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ ప్రయత్నం కానీ వారు చేస్తే బాగుంటుంది, బలపడుతుంది. కానీ ఇవాళ వాళ్ళ అధ్యక్షురాలు చేస్తున్నటువంటి ఆ తప్పుడు ఆరోపణల వల్ల వాళ్ళు ప్రజల మధ్యలో చులకనైపోతున్నారు. ఎందుకు తప్పుడు ఆరోపణలని అంటున్నామంటే, నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఏమో ఏ రకమైనటువంటి గణాంకాలని రిలీజ్ చేస్తుందో వాటికి భిన్నమైనటువంటి గణాంకాలతోటి వీరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో పురంధేశ్వరి గారు ఇసుక మీద కానీ, మద్యం పాలసీ మీద కానీ, లేదా నేరాల విషయంలో కానీ, లేకపోతే వారు అప్పుల విషయంలో కానీ చాలా చులకనైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్లో చులకనైపోయారు. అబద్ధపు ఆరోపణలోనే నిలబడవు కదా. నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చేటటువంటి రికార్డ్స్కి, కేంద్రం ఇచ్చేటటువంటి గణాంకాలకి, వారు అప్పుల గురించి మాట్లాడినటువంటి ఆ నంబర్స్కి ఎక్కడా పొంతం లేనటువంటి పరిస్థితి కనపడ్డది. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నట్టుగా మేమనట్లా, బీజేపీ పార్టీలోని మెజారిటీ వర్గం ఎవరైతే ముందు నుంచి బీజేపీ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో, పురంధేశ్వరి గారు కేవలం చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడంలో ఎంతైతే ఆవిడ బాధ్యతగా వ్యవహరించారని మనం బయట చూసామో, అంతే బాధ్యతగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీ ఎదిగేలాగా ముందుకు వెళ్ళడంలో కూడా ఆవిడ సపోర్ట్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇవాళ బీజేపీ పార్టీకి పట్టినటువంటి గతే జనసేన పార్టీకి కూడా పట్టబోతుంది. ఎలా అంటే, జనసేన అనేటటువంటి పార్టీ కూడా సొంత ఇమేజ్ మీద వచ్చింది. ఆ తర్వాత కాలంలో అది తెలుగుదేశం పార్టీ జెండా మోసేటటువంటి పార్టీగా మారిపోయింది. సాక్షాత్తు అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలోనే నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారు, సార్ మనం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేద్దాం అన్నారు. ఒక అధ్యక్షుడిని పక్కన కూర్చొని పెట్టుకొని ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అనగలుగుతారు? అంటే వారి పార్టీలో కూడా సమూలంగా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క కబంధ హస్తాల్లోకి ఆ పార్టీని నెట్టబడి వేసింది అనేది ఆ మాట ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వీరందరూ కలిసి, ప్యానెల్లో ఉన్నటువంటి ముగ్గురు కలిసి తెలంగాణలో ఎలక్షన్స్కి వెళ్ళారు. చిత్తుగా టీడీపీ వెళ్ళలేదుగా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీతోటి పొత్తులోనే ఉన్నట్టుగా వాళ్ళు బయట నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎస్, అధికారంలోకి వచ్చింది. ఎక్కడ? తెలుగుదేశం మద్దతు లేని చోట. ఎక్కడైతే సిటీలో మద్దతు ఉందో అక్కడ చిత్తుగా ఓడిపోయింది. కుత్బుల్లాపూర్ కానీ, శేర్లింగంపల్లి కానీ, మేడ్చల్ కానీ, ఈ కుకట్పల్లి కానీ, మల్కాజ్గిరి ఎవరైతే సీఎం అభ్యర్థి ఉన్నారో ఆ సీఎం అభ్యర్థి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎంపీ సెగ్మెంట్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 3,30,000 ఓట్ల మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ సాధించింది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం వల్లనే ఆ సీమాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కు ఓటేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, సిటీలో మాత్రం సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే దాని అర్థం ఏంటి? తెలుగుదేశంకి వ్యతిరేకమైనటువంటి ఓటింగ్ అంతా కూడా
బీఆర్ఎస్ పార్టీకి పడ్డట్టుగా కనపడుతుంది. మేము ఎక్కడా కూడా తెలంగాణలో రాజకీయం చేయలేదు, ఎవరికి మద్దతు ఇవ్వలేదు, మా పార్టీ ఇక్కడ ఏ రకమైనటువంటి రాజకీయ అంశాల్లో ముందుకు వెళ్ళలేదు. కానీ ఈ మూడు పార్టీలు ఏవో గొప్పలు చెప్పుకున్నాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నటువంటి జనసేనకి పట్టిన గతి ఏంటంటే వాళ్ళు 8 చోట్ల పోటీ చేస్తే 7 చోట్ల నోటా తోటి పోటీ పడ్డారు. మీరు 2014లో గుర్తుందో లేదు మీకు, వైఎస్ఆర్ గత దానిలో 50 నియోజకవర్గాల్లో నోటా తోటి పోటీకి ఫైట్ జరిగింది. వైసీపీ వర్సెస్ నోటా, నోటా వర్సెస్ వైసీపీ. మరి అదెందుకు మర్చిపోతారు మీరు? అంటే ఆ స్థాయిలో మీకు నోటాతో కంపారిజేషన్ అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ జెండా బీకేశారు. ఒక 2 పేర్లు చెప్పండి. 50 అయినాయి, 100 అయినాయి అని చెప్పడం కాదు. ఇక్కడ సార్ ఒక మాటనండి, తాండూరు ఇక్కడ ఒక మాట వినండి సార్, వినండి. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుడిగా జనసేన పార్టీకి ఉన్నటువంటి వ్యక్తికి వచ్చినటువంటి ఓట్లు ఎన్నండి? 4,000. బర్రెలక్కకు వచ్చినటువంటి ఓట్లు ఎన్నండి? 5,720. అంటే బర్రెలక్కతోటి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థితోటి పోటీ పడలేనటువంటి జనసేన పార్టీ మళ్ళీ బీజేపీతో పొత్తులో ఉంది. బీజేపీ పార్టీ మాత్రం చేయలేకపోయింది. ధైర్యం కాదండి, వైఎస్ఆర్సీపీ చిత్తశుద్ధిని ఎవరు సంకోచించేటటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ చాలా చాలా ముఖ్యంగా ఏపీ రాష్ట్రం మీద మా యొక్క కాన్సన్ట్రేషన్ ఉందని పదే చెప్పాను. 812 నోటా 1756, చెన్ను 843, వైఎస్ఆర్సీపీ 1616 నోటా, ఎల్లారెడ్డి నియోజకవర్గం 1642, వైఎస్ఆర్సీపీ 2212 నోటా, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ 891, వైఎస్ఆర్సీపీ 709 నోటా. ఇక్కడ నా దగ్గర కూడా చాలా డేటా ఉంది, నిజామాబాద్ రూరల్ దాన్ని కూడా మాట్లాడదాం స్థానాలు చెప్పనివ్వండి. ఒక్కటి కూడా ఏపీ రాష్ట్రంలో చెప్పలేదు, ఒక్కటి కూడా ఏపీ రాష్ట్రంలో చెప్పలేదు. నేను చెప్పేదేనండి, మేము మా పార్టీ ఏపీ కట్టుబడి ఉంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధే మా లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఏపీ రాష్ట్రం యొక్క క్షేమమే మాకు ముఖ్యమని పదే మేము చెప్తున్నాం. మేము ఎక్కడ వాళ్ళలాగా డాంబికాలకు వెళ్ళలేదే. అధికారంలోకి వస్తానని కూడా పెద్ద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ 3 ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో సిట్టింగ్గా ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయారు కదా బీజేపీ పార్టీలో కూడా. ఎస్, అఫ్ కోర్స్ 6.5% నుంచి 14%కి వాళ్ళ పర్సెంటేజ్ పెరిగింది, ఓటింగ్ శాతం బీజేపీకి పెరిగింది. కానీ వారి యొక్క అధ్యక్షుడు ఓడిపోయాడు. ఎవరైతే సీఎం అభ్యర్థి అన్నారో వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు వేశారో వాళ్ళు ఓడిపోయారు. కొత్త అభ్యర్థులు గెలిచారు. అయితే మేమేమంటున్నామంటే బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణలో ఎలాంటి రిజల్ట్స్ అయితే చూసాయో అదే రిజల్ట్స్ ని ఏపీలో కూడా చూడబోతున్నాయి. ఎందుకంటే 50 స్థానాలు సిట్టింగ్లు మారుస్తా ఉన్నారు. 50 స్థానాలు పైగా వైఎస్ఆర్సీపీ. ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. మేము 2 లక్ష్యాలతో పనిచేస్తున్నాం. మా ముఖ్యమైనటువంటి లక్ష్యం రాబోయే ఎలక్షన్స్ లో 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా. రెండవది వినండి సార్, రెండవది అన్ని సామాజిక వర్గాలకి అవకాశాలు కల్పించటం. మేము తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయాల్ని వీరు స్వాగతించాలి. ఎందుకంటున్నామంటే ఓసీ సెగ్మెంట్లలో బీసీ అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నాం. ఎంత ధైర్యం ఉంటే మారుస్తున్నాం అంటే మా విధానం అది. ఒక నియోజకవర్గంలో ఒకే కట్టుబడి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరిలో గంజి చిరంజీవి గారికి ఇచ్చారు బీసీ అభ్యర్థిని. ఆల రామకృష్ణారెడ్డి గారు ఆ గంజి చిరంజీవి గారి కోసం పనిచేయాలి నిలబడి, కానీ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అక్కడ గాజువాకలో ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చారు. తిప్పలనాగిరెడ్డి గారు కుమారుడు పనిచేయాలి, వెళ్ళిపోయారు. అంటే బీసీలకు సీట్లు ఇవ్వడం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఇన్ఛార్జీలుగా వారు ఓర్చుకోలేకపోతున్నారు కనపడతా ఉంది. ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గమే ఈ రాష్ట్రం మొత్తంలో పెత్తనం చేస్తుందంట. వారికి అవకాశాలు ఇచ్చారంటారు. తెలంగాణలో అంతమంది రెడ్లకి అవకాశాలు కల్పిస్తే దాని గురించి మీరు మాట్లాడారు. బీసీ అభ్యర్థిని కేటాయించినప్పుడు ఆ బీసీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలి కదా. పార్టీ పనిచేస్తుంది. ఎవరు వెళ్ళిపోయినా ఎవరు ఉన్న పార్టీ పనిచేస్తుంది. పార్టీ గెలిపించుకుంటుంది. పార్టీ గెలిపించుకుంటుంది. రేపు గెలవబోయేది బీసీ అభ్యర్థి. వినండి కన్క్లూడ్ చేయాలి. నేనేమంటానంటే
గాజువాకలో బీసీ అభ్యర్థికి ఇచ్చాం, రేపల్లిలో బీసీ అభ్యర్థికి ఇచ్చాం, ఇక్కడ మంగళగిరిలో బీసీ అభ్యర్థికి ఇచ్చాం. ఖచ్చితంగా పార్టీ గెలిపించుకుంటుంది. అయితే మేమేమంటామంటే మా పార్టీ నుంచి బయటకు పోయినటువంటి వ్యక్తుల కోసం గోతికాడ నక్కల్లాగా మీరెందుకు ఎదురు చూస్తున్నారు? మీకు నాయకులు లేరా? మీకు నాయకులు లేరా? మీరు పార్టీ 43 సంవత్సరాల నుంచి నాయకుల్నే ఏర్పాటు వారి పార్టీ నుంచి బయటకు వచ్చే వ్యక్తుల కోసం మీరు తెలుగుదేశం ఎదురు చూస్తా ఉన్నారా?